హెయిర్ అనేది ఎక్కువ లాస్ అవుతుంది. అందుకే మా మమ్మీ చెప్పినట్టు నేనైతే ఒక హెయిర్ ఆయిల్ అనేది రెడీ చేస్తున్నాను అనమాట. మీకు కూడా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఎందుకంటే అన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదా, అందుకని మీకు ఈ రెమెడీ అనేది మీతో కూడా షేర్ చేసుకోవాలి అనిపించింది. నేను కుంకుడుకాయలు తీసుకున్నాను, ఫ్లాక్స్ సీడ్స్, కరివేపాకు, ఆమ్లా, మందారం, మెంతులు అండ్ కొన్ని ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆయిల్ ప్రిపేరింగ్కి కోకోనట్ ఆయిల్, ఈ ఆయిల్ అయితే నేను తీసుకున్నాను. కనిపిస్తుంది, ఈ ఆయిల్ అయితే నేను తీసుకున్నాను. మీరే ఆయిల్ అయినా తీసుకోవచ్చు. డాండ్రఫ్కి చాలా బాగా వర్క్ అయ్యే హీరో అయితే ఇది వేపాకులు అనమాట. వేపాకులు వేసాను, ఇందాక నేను చూపించలేదు వీడియోలో. ఇందాక ఆల్ ఇంగ్రీడియంట్స్ అయితే చూపించాను కదా, అవన్నీ ఇంకా ఆయిల్లో వేసి కొద్దిసేపు మరగనిచ్చిన తర్వాత మన ఆయిల్ అయితే రెడీ అయిపోతుంది. నేనైతే కొద్దిగా కర్పూరం వేస్తున్నాను, ఎందుకంటే హెయిర్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది, హెడేక్ కూడా తగ్గిస్తుంది అనమాట కర్పూరం. ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వీడియో తీసేటప్పుడు మా పాప హెయిర్ గ్రోత్ కూడా మీకు చూపిస్తాను, ఎందుకంటే ఇంతకు ముందు కూడా మేము ఇదే ఆయిల్ వాడామన్నమాట, ఇంట్లోనే చేసింది. సో అందుకని నెక్స్ట్ వీడియో తీసేటప్పుడు మీకు కూడా చూపిస్తాను మా పాప హెయిర్ గ్రోత్